టీటీడీ నిధులు చంద్రగిరి అభివృద్ధికి మళ్లింపుపై భక్తులు సీరియస్ అవుతున్నారు. టీటీడీకి నిధులు ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న కాజ్వే నిర్మాణంకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పులివర్తి నాని సీఎంని కోరారు. తిరుపతి కొత్తపల్లి మిట్ట మార్గంలో చిగురువాడ వద్ద స్వర్ణముఖి నదిపై కాజ్వే నిర్మాణం చేపట్టారు. తిరుపతి పూడి మార్గం తిరుచానూరు వద్ద కాజ్వే నిర్మాణం, ఐతేపల్లి వద్ద కాజ్వే నిర్మాణంకు టీటీడీ నిధులతో నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అభ్యర్థనతో సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ నిధులతో చంద్రగిరిలో అభివృద్ధి పనులు కేటాయించడంపై ప్రజలు, టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించే అవకాశం ఉంది. రైట్గా టీటీడీ నిధుల మళ్లింపుపై భక్తులు ఏమంటున్నారో మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ప్రస్తుతానికి భక్తులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? హరిత, తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి కేటాయింపు చేయాలంటూ సీఎం సిఫార్సు చేయడం పట్ల, ఆదేశించడం పట్ల ఒక్కసారిగా వివాదాస్పదమవుతోంది. గతంలో తిరుపతిలో ఏదైతే 1% నిధులు తిరుపతి అభివృద్ధికి కేటాయించాలంటూ గత పాలక మండలి అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి 1% నిధులు చేస్తూ రెజల్యూషన్ చేసినటువంటి ఆదేశాలపైన హైకోర్టుకు వెళ్ళి నానా హంగామా చేసినటువంటి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి టీటీడీ నిధులు మళ్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడం పైన ఒక్కసారిగా హిందుత్వ సంఘాలు, ఇటు టీటీడీ ఉద్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2021లో జవాద్ తుఫాన్ కారణంగా స్వర్ణముఖి నదీ ప్రవాహం వల్ల కాజ్వేలు కొన్ని దెబ్బతిన్నాయి. ఐతేపల్లి మార్గంలో ఐతేపల్లి వద్ద చంద్రగిరి తిరుపతి రూరల్ మండలం ఐతేపల్లి తిరుపతి మార్గ మధ్యలో ఐతేపల్లి వద్ద యొక్క కాజ్వే కొంత దెబ్బతింది. మరోవైపు ఏదైతే తాజ్ హోటల్ సమీపంలో యొక్క కాజ్వే స్వర్ణముఖి నదిపైన దెబ్బతింది. మరోవైపు ఏదైతే ప్రధానంగా రంగంపేట ఇటు ఐతేపల్లి సమీపంలో కొంత మేరకు ఒక కాజ్వే దెబ్బతినడంతో మొత్తం 4 చోట్ల ఈ యొక్క కాజ్వేల నిర్మాణానికి సంబంధించి టీటీడీ నిధులు కేటాయించాలంటూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సీఎంకు అభ్యర్థన చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ నుంచి నిధులు కేటాయిస్తూ కాజ్వేల నిర్మాణం చేపట్టాలి, అభివృద్ధి పనులు చేపట్టాలంటూ సీఎంఓ నుంచి సీఎం సెక్రటరీగా ఉన్నటువంటి ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఉద్యోగ సంఘాలు అయితేనేమి, ఇటు హిందుత్వ సంఘాలు టీటీడీకి సంబంధించినటువంటి నిధులు ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గానికి ఎలా కేటాయిస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే తిరుపతి అభివృద్ధికి 1% నిధులు కేటాయిస్తేనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్ళినటువంటి బీజేపీ, ఇటు జనసేన పార్టీలు ఈ యొక్క సీఎం ఆదేశాలపైన ఎప్పుడు మౌనం వహించడం పట్ల హిందుత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం చేసింది ఏదైనా సరే వారంతా సరి చేసుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా హిందుత్వ సంఘాలు అయితేనేమి, టీటీడీ ఉద్యోగ సంఘాలు ప్రధానంగా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం నిధులు కేవలం ధార్మిక కార్యక్రమాలకు, తిరుపతి అభివృద్ధికి మాత్రమే కేటాయించాలి. టీటీడీ ప్రత్యేకించి తిరుపతి నగరంలో 12 రోడ్లు అభివృద్ధి చేస్తుంది, తిరుపతి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ఉంది. కానీ చంద్రగిరి నియోజకవర్గానికి టీటీడీ నిధులు ఏ విధంగా కేటాయిస్తారంటూ హిందుత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన సైతం కూడా సన్నద్ధం అవుతూ ఉన్నారు. హరిత, థ్యాంక్ యూ మూర్తి.